బోయి భీమన్న కేవలం కేవలం విచ్ మీన్స్ దళితుల వ్యతలు బాధలను అప్లిఫ్ట్మెంట్లోకి తీసుకురావడమే కాదు, రావడానికి ప్రయత్నం చేసే సాహిత్యాన్ని బోయి భీమన్న సృష్టించడమే కాదు. అర్థమైందా నాన్న? అంతకన్నా మించి తను హ్యుమానిటీని, అంతకన్నా మించి సాహిత్యాన్ని బోయి భీమన్న రాశారు. అర్థమైందా నాన్న? కాబట్టి బోయి భీమన్న తన రచనలకి అవార్డులు అవన్నీ పొందారు. అయితే దిగువ వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు, అప్లిఫ్ట్మెంట్ కొరకు ఆయన చేసినటువంటి సేవలు మాత్రం అజరామరమైనవి. బోయి భీమన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయినా ఈరోజు కూడా గ్రూప్ 1 మెయిన్స్లో బోయి భీమన్న గురించి అడుగుతున్నారంటే వారి గురించి మనం చక్కగా చదివి అర్థం చేసుకుని 10 మార్కుల ప్రశ్నకి మనం ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బోయి భీమన్న గారు వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటంటే భారతీయ సంస్కృతిలో అనాది కాలం నుంచి కొనసాగుతున్న మాయని మచ్చ అంటరానితనం. ఇది దుర్మార్గం కదా, ఇది ఘోరం కదా. మనుషుల మధ్య అంటరానితనం ఏంటి, ఇది దారుణం కదా. ఎప్పుడో గుప్తుల పీరియడ్లో విష్టి అనే వెట్టి చాకిరీ ఉండేది. విష్టి అంటే వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్. అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ సిస్టమ్ ఏది మొన్నటి వరకు సాగింది. ఇప్పుడు కొంత లేదని చెప్పలేం, ఇప్పటికీ ఉంది ఆ డిస్క్రిమినేషను. అంత కాదు, కొంత. అయితే దీని నిర్మూలనకు అనేక మంది కవులు, కళాకారులు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆంగ్లేయుల మిషనరీలో చదువుకొని చైతన్యవంతమైన దళిత సమాజం అగ్రవర్ణాల వర్ణ వ్యవస్థను ప్రశ్నించడం ప్రారంభించింది. ఇదే కదా ఇప్పటి వరకు మనం చెప్పుకుంది. మిషనరీలు రాకపోతే, ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు రాకపోతే దిగువ వర్గాల వారి చదువు కూడా కష్టమయ్యేది. మిషనరీల్లో హ్యుమానిటీ, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ ఈ 3 మిషనరీల్లో ఉంటాయి. అర్థమైందా నాన్న? హ్యుమానిటీ ఉంటుంది, హాస్పిటాలిటీ అంటే వైద్యం ఉంటుంది, విద్య ఉంటుంది. ఈ వైద్యానికి కానీ, హ్యుమానిటీ చూపించడానికి కానీ, విద్యకు కానీ మనిషి అన్న వాళ్ళందరూ అర్హులే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అనేది మిషనరీల యొక్క ఉద్దేశం. అందువల్ల ఆ మిషనరీలు వైద్యాన్ని అందించాయి, విద్యను అందించాయి, హ్యుమానిటీని అందించాయి.